ఒక సినిమా టైటిల్ కోసం ఏకంగా 112 కోట్లు డిమాండ్ చేసిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ ఆసక్తికరమైన నేపథ్యం ఉన్న సినిమా తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఎల్ఐకే. దీనికి సంబంధించిన అసలు కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తన తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ టైటిల్ మార్పు వెనుక ఉన్న ఆసక్తికరమైన అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రదీప్ రంగనాథన్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఇటీవల విడుదలైంది. మొదట ఈ చిత్రానికి ఎల్ఐసి అనే పేరు పెట్టాలని విఘ్నేష్ శివన్ భావించారు. అయితే ఈ పేరు వినగానే మనందరికీ తెలిసిన ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి నుండి లీగల్ నోటీసులు వచ్చాయి. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో విఘ్నేష్ మాట్లాడుతూ, మేము ఆ టైటిల్ వాడాలంటే ఆ సంస్థ ఏకంగా 112 కోట్లు అడిగింది. నా దగ్గర అంత డబ్బు లేదు, అందుకే టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నాను అని సరదాగా చెప్తూనే చేదు నిజాన్ని వెల్లడించారు. లీగల్ చిక్కుల్లో పడటం ఇష్టం లేక విఘ్నేష్ తన దగ్గర ఉన్న మరికొన్ని ఆప్షన్లు పరిశీలించారు. చివరకు ఎల్ఐకే వైపు మొగ్గు చూపారు. ఈ మార్పు కేవలం చట్టపరమైన ఇబ్బందుల కోసమే కాకుండా సినిమాలోని పాత్రల వైఖరిని ప్రతిబింబించేలా విభిన్నంగా డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా బాగానే రాణిస్తోంది. ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ నటన, విభిన్నమైన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టైటిల్ కోసం 112 కోట్లు అడిగారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సినిమాపై జనాల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఏది ఏమైనా ఒక చిన్న అక్షరం మార్పుతో 100 కోట్ల భారాన్ని తప్పించుకొని సినిమాను విజయవంతంగా విడుదల చేయడంలో విఘ్నేష్ శివన్ తెలివిగా వ్యవహరించారు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్నారు. RX100, మంగళవారం వంటి విలక్షణమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస మంగాపురం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, అశ్విని దత్ సమర్పణలో పి కిరణ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మంచి అంచనాలను పెంచగా తాజాగా ఈ సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో వేదికగా విడుదల చేసి జయకృష్ణకు ఆశీస్సులు అందించారు. సాఫ్ట్ లుక్లో కాకుండా జయకృష్ణను దర్శకుడు అజయ్ భూపతి ఒక పక్కా రా అండ్ రస్టిక్ మాస్ అవతార్లో చూపించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో జయకృష్ణ తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ నటి రవీనా టండన్ కూతురు రాషా తడాని ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ టీజర్లో చాలా ఫ్రెష్గా ఉంది. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వెంకటప్పయ్య నాయుడు అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్ చివర్లో ఆయన డైలాగ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. RX100 మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పణలో పి కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 15, 2026న థియేటర్లలో విడుదల కానుంది. జయకృష్ణ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టడం గర్వంగా ఉంది. టీజర్ చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ టీమ్ అంటూ మహేష్ తన ఆనందాన్ని పంచుకున్నారు. తండేల్ లాంటి సూపర్ హిట్ మూవీతో వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డుతో ఎంజాయ్ చేస్తున్న అక్కినేని నాగచైతన్య తన కెరీర్లో అప్కమింగ్ ప్రాజెక్టులైన వృషకర్మ మరియు దూతా 2 గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన కెరీర్లో ఈ 2 ప్రాజెక్టులు చాలా ప్రత్యేకం కానున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగచైతన్య అంటే కేవలం లవ్ స్టోరీస్ అన్న ముద్రను దూరం చేసిన దూతా సిరీస్ మీద తనకు ఉన్న నమ్మకాన్ని, దూతా 2 స్టోరీ మీద తాను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో పాటు ఫస్ట్ టైం తన కెరీర్లో నటిస్తున్న హారర్ మూవీ వృషకర్మ గురించి, తన పాత్ర గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కార్తిక్ దండు దర్శకత్వంలో వస్తున్న వృషకర్మ చిత్రంపై చైతన్య చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. వృషకర్మ కేవలం ఒక సినిమా కాదు, అదొక విజువల్ ఎక్స్పీరియన్స్. తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ సినిమా ఉండబోతోంది. నా లుక్ మరియు క్యారెక్టరైజేషన్ చూసి ప్రేక్షకులు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని చెప్పుకొచ్చారు. ఇందులో చైతు రోల్ చాలా ఇంటెన్స్గా, మిస్టరీగా ఉంటుందని సమాచారం.
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన దూత ఫస్ట్ సీజన్ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సెకండ్ సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సీజన్ 1 కేవలం ఆరంభం మాత్రమే. సీజన్ 2లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఉంటాయి. కథ విన్నప్పుడు నేనే షాక్ అయ్యాను. మొదటి భాగం కంటే ఇది మరింత థ్రిల్లింగ్గా, భయానకంగా ఉంటుంది అని చైతు క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ రానుంది. చైతు లైనప్ ఒక్కసారి చూస్తే తండేల్ సక్సెస్ తర్వాత చైతు ఇప్పుడు కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక టైం ప్రకటించిన 2026 సంవత్సరానికి గాను ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ చోటు దక్కించుకున్నారు. రణ్బీర్ కపూర్ సాధించిన ఈ ఘనత నిజంగా అరుదైంది. టైమ్ 100 జాబితాలో ఒక భారతీయ నటుడు చోటు సంపాదించుకోవడం అంటే అది కేవలం నటనకు మాత్రమే కాదు, అంతర్జాతీయంగా ఆయన చూపిస్తున్న ప్రభావానికి దక్కిన గుర్తింపు. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ నటుడు రణ్బీర్ కావటం విశేషం. రణ్బీర్ సాధించిన ఈ ప్రత్యేకత వెనుక ఉన్న కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు చూద్దాం. భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరైన రణ్బీర్ కపూర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. 2026 సంవత్సరానికి గాను టైమ్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆయన స్థానం సంపాదించుకున్నారు. కాగా ఈ టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ 100 మంది జాబితాలో రణ్బీర్తో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సెలబ్రిటీ షెఫ్ వికాస్ ఖన్నా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఉన్నారు. ఈ ఏడాది ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ నటుడు రణ్బీర్ కావటం గమనార్హం. రణ్బీర్ కపూర్ గురించి మరో వర్సటైల్ నటుడు ఆయుష్మాన్ ఖురానా టైమ్ మ్యాగజైన్ కోసం ప్రత్యేక ప్రొఫైల్ రాశారు. సాధారణంగా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వసూళ్లనే విజయానికి కొలమానంగా చూస్తారు. కానీ రణ్బీర్ వాటన్నిటికీ అతీతంగా తన నటనపైనే దృష్టి సారిస్తాడు. తన అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగలడు అని ఆయుష్మాన్ కొనియాడారు. గతేడాది యానిమల్ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన రణ్బీర్ ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో ఆయన రాముడిగా కనిపించనున్నారు. దీంతో పాటు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ అనే క్రేజీ ప్రాజెక్ట్ను కూడా రణ్బీర్ లైన్లో పెట్టారు.